మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ చౌరస్తా వద్ద గట్కేసర్ మొబైల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ SHO పరశురాం, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొబైల్ షాప్ యాజమాన్యం వారు కస్టమర్లకు నమ్మకమైన మంచి బ్రాండ్ గల మొబైల్స్ ని కస్టమర్లకు అందించి వారి ద్వారా మంచి ముప్పు పొందాలని షాప్ అసోసియేషన్ సభ్యులకు సూచించారు. పార్టీ ప్రెసిడెంట్ బండారు సీనన్న గారికి, మా కౌన్సిలర్ బండారు ఆంజనేయులు గారికి, బ్రాండ్ అంబాసిడర్ శ్రీరాజ్ గారికి, కోపచంద్రు పల్లె విజయ్ గారికి, అన్నుబాయ్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన వేదిక ఉన్న అందరు అన్నదమ్ములందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొబైల్ షాపులు ఇంతకుముందు మన గట్కేసర్లో ఒకటో రెండో ఉంటే మనం కోటికి వెళ్ళి చెప్పాలి కదా, టూ పదర్ వెళ్ళి అక్కడ ఏ సర్వీస్ రిపేర్ కావాలంటే అంత దూరం వెళ్తే అక్కడ కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు. కానీ అక్కడ మనకి గ్యారెంటీ లేకుండా ఉండే ఎవరో నమ్మని వ్యక్తుల దగ్గరికి వెళ్ళేదానికంటే మన గట్కేసర్ లోకల్ ఉన్న దగ్గరికి వెళ్ళి అది చేయించుకుంటే మీరు నాణ్యతమైన సర్వీస్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్కేసర్ ఇక్కడే చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇది దాంట్లో కూడా మీరు కూడా రిపేర్ చేసినప్పుడు ఏదో చిన్న వస్తువు అయితే పెద్ద వస్తువు మన మెకానిక్ షాప్లలో వస్తాం, ఏదో ప్లగ్ పోయిందంటే వాడు 200 600 వేసి 1000 రూపాయలు వేసి అట్లా మోసం చేయకుండా గట్కేసర్ ప్రజలకు అన్ని విధాల నాణ్యతమైన సరుకును అందించి దానికి మంచి సెల్ ఫోన్ అందిస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మీరు అసిస్టెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మీకు ఏ సమస్యలున్నా మా తరపు నుంచి కానీ మా మున్సిపల్ తరపు నుంచి కానీ నా ప్రత్యేక. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు అవగాహన చేయండి. మొబైల్ అనేది అనవసరంగా దానికి ఉపయోగించకుండా పాజిటివ్ వైబ్స్లో గుడ్ విల్గా ఉండేటట్టు మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్పితే మనకు నెగిటివ్ ఉన్న ఇన్ఫర్మేషన్ పోవాలనంత ఉంటుంది మొబైల్లో. ఆ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కాక మనం కలెక్ట్ చేసుకోగలిగితే మన యొక్క లైఫ్ స్పాన్ మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతుంది. మన యొక్క లైఫ్ స్పాన్ మనం తగ్గించుకున్న వాళ్ళం అయితే సైమల్టేనియస్గా మనల్ని నమ్ముకొని మన అమ్మ నాన్న పిల్లలు మన యొక్క ఫర్దర్ ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ మొత్తం మీరు ఒక స్టెప్ని దించిన వాళ్ళం అవుతుంది. మనం ఒకసారి సైబర్ లాస్లోకి వెళ్ళిపోతే ఒక స్టెప్ని దించిన వాళ్ళం అవుతుంది. కొంత ఎదుగుతాం. చాలా వరకు అంతే మాకు అంతా తెలుసు మొబైల్ గురించి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం. సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎట్లా చూపెడతారంటే మిమ్మల్ని టెంప్ట్ చేసేస్తారు. అంటే మీరనే కాదు, సందర్భంలో ఎంప్లాయీస్ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అట్లా టెంప్ట్ అయ్యి కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చిన్న లింక్ రాగానే అరే ఇందులో ఏముందో అని చెప్పేసి ఇట్లా ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేయగానే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ మొబైల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజులలో ఇంతకుముందుకు ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, అలాగే మాతో పాటు పార్టీ అధ్యక్షుడు బండారు సీనన్న గారు, అలాగే మా నూతనంగా వచ్చిన CI సార్ పరశురాం సార్ గారికి, నాతో పాటు పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇది మొబైల్ షాప్ అనేది కూడా మన గట్కేసర్లో మున్సిపాలిటీ కాకముందు కూడా ఒక 4-5 షాపులు మాత్రమే ఉండేది. ఇలా మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక 25-30 షాపుల దాకా ఏర్పడడం జరిగింది. వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్. కడుపుకు అన్నం లేకున్నా కానీ మొబైల్ మాత్రం కావాల్సి, పొద్దున్న లేస్తే రాత్రి 1 గంట దాకా ప్రతి ఒక్కరు కూడా నెట్లో కానీ మొబైల్లోనే బిజినెస్లు జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ కూడా, ఇంజనీరింగ్ కూడా మొబైల్ అనే అంతా కూడా మొబైల్లో జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరైతే ఇప్పుడు షాప్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మొబైల్స్ ఇవ్వాలి. మన గట్కేసర్ మున్సిపల్ ప్రజలకు కూడా ఏది కూడా డూప్లికేట్ కాకుండా మంచి వస్తువు ఇస్తే కూడా ఆ షాపు కూడా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి బ్లేమ్ అయినామనుకో ఆ షాప్ దగ్గరకు ఎవరు కూడా పోరు. అదొక్కటి మీరు గ్రహించుకొని, డబ్బు అనేది సంపాదించడానికి టైం పడుతుంది. షాప్ పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకోవడంలో పొరపాటు. దానికి శ్రమ, కష్టపడితే నీ పబ్లిసిటీ కరెక్ట్ ఉంటే నీ దగ్గరికి ఆటోమేటిక్ నీ షాప్ అనేది రన్ అవుతుంది. కాబట్టి మనం తెచ్చే వస్తువు ఏ మొబైల్ అయినా సరే, యాప్ కావచ్చు, ఏ మొబైల్ అయినా కంపెనీది కరెక్ట్ వాళ్ళకు ప్రజలకు మీరు ఇచ్చిందనుకో, మీరు ఏ అడవిలో పెట్టినా ఏ మూలకు పెట్టినా మీ షాప్ నడుస్తుంది. కాబట్టి మీరు మంచి మొబైల్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మా గట్కేసర్ ప్రజలకు. అదే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ఇప్పుడు సిటీకి పోవాలంటే ఒక 200 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు మీకు ఒక 5% మీరు మొబైల్ 10%లో 2000 రూపాయలు 10,000 రూపాయల మొబైల్ని 2% 5% తీసుకొని మీరు సేల్ చేస్తారు. కాబట్టి ఈ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా సిటీ పోకుండా ఇక్కడనే కొనగలుగుతారు. కాబట్టి ఆ ఆలోచనతోటి మీరు ముందుకు పోవాలి. 10,000ని 15,000 అమ్ముతారు అనుకో, ఒకరిద్దరి దగ్గర మనం మైనస్, వాడు చదువుకోలేదని చెప్పేసి వాడిని ఎక్కువ రేట్ నుంచి ఇచ్చి అమ్మినామనుకో, వాడు